హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి సంబంధించిన అప్డేట్. ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ఈరోజు రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అయితే అమలు దిశగా అడుగులైతే వేస్తోంది. ఇక సూపర్ 6 హామీల అమలుకు సంబంధించి ఇక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే కసరత్తు అనేది మొదలుపెట్టింది. దీనికి సంబంధించి ఎన్నికల హామీల్లో భాగంగా 4000 పెన్షన్ అయితే ఇప్పటికే అమలు చేసింది. ఇక తాజాగా తల్లికి వందనం మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇక మహిళల ఫ్రీ బస్ ప్రయాణంపై కూడా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా మనకి తాజా సమాచారాన్ని అయితే అందించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆకలి తీర్చడానికి ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను అయితే ప్రారంభిస్తామని చంద్రబాబు సర్కార్ అయితే మనకి కొత్తగా ఈ డేట్ని అయితే ఫిక్స్ చేసింది. దీనికి సంబంధించి అయితే అదే రోజున రాష్ట్రంలోనికి మహిళలకి కూడా సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ కీలక అప్డేట్ని అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. అది చూసినట్లయితే ముఖ్యంగా మహిళలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఉందో దీన్ని సైతం ఇక అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలపై సంబంధిత అధికారులు అయితే కసరత్తు అనేది చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల నుంచి అలాగే కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు తీరుపై కూడా ఇక నివేదికలను కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాక ఇక రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు, అలాగే ఎంతగా భారం అనేది పడుతుంది ప్రభుత్వానికి, అమల్లో ఎలాంటి సమస్యలు రాబోతాయి అనే అంశాలను కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలపై అధికారులు ఇప్పటికే నివేదికలు కూడా సిద్ధం చేసినట్లయితే తెలుస్తోంది. అలాగే అన్ని అనుకూలిస్తే కనుక ఏదైతే ఆగస్టు 2024 ఆగస్టు 15న సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యంగా ఎక్కడ ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు అని చూసినట్లయితే విశాఖ నగరంలో అయితే ఈ పథకాన్ని ప్రారంభించేలా ఏర్పాట్లు అనేవి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఏదైతే మహిళలకి సంబంధించి ఇక ఫ్రీ బస్ స్కీమ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అది కూడా మనకి డేట్ అయితే ఫిక్స్ చేశారు. అది చూసినట్లయితే ముఖ్యంగా 2024 ఆగస్టు 15వ తేదీన ఈ ఫ్రీ బస్ స్కీమ్ని అయితే ప్రారంభించబోతున్నట్లుగా మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. అది కూడా ఏ ప్రాంతం నుంచి మనకి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని చూసినట్లయితే ముఖ్యంగా విశాఖ నగరం నుంచి అయితే మనకైతే ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఇది ముఖ్యంగా గమనించండి. అంతేకాకుండా దీనికి సంబంధించి విధి విధానాలని ఎప్పటికప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చినట్లయితే ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా చూసినట్లయితే అన్ని అనుకూలిస్తే కనుక ఇక ఆగస్టు 15 అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు విశాఖలో ఈ పథకం ప్రారంభించేలా ఏర్పాట్లు అనేవి చేసేందుకు ప్రభుత్వం అయితే గట్టిగా కసరత్తు అనేది చేస్తున్నట్లుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ గవర్నమెంట్కి సంబంధించి అలాగే మహిళలకి సంబంధించి ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక నెక్స్ట్ వీడియోలో చూసినట్లయితే మనమే ఏదైతే మహిళలకి సంబంధించి మరొక గుడ్ న్యూస్ని అయితే రిలీజ్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఏదైతే 10 లక్షలకు సంబంధించి ఇక ఎటువంటి వడ్డీ అనేది లేకుండా 10 లక్షల రుణాలను అయితే ఇవ్వబోతున్నారు. అది ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అనే పూర్తి సమాచారాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.